నమస్తే, వెల్కమ్ టు మెగా 9. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్థానిక ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఇప్పటికే కార్యకర్తలను ఎన్నికల దిశగా నడిపించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళ్తుంటే అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ కూడా వరుస సమావేశాలతో హడావిడి చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు స్థానిక నేతలకు ఇబ్బందిగా మారుతున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల వేడి ఇప్పటికే మొదలైంది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీ అభ్యర్థులు అందరూ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో నిలిచేందుకు ఆ ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టారు. సో పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైందనే చెప్పాలి. ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ స్థానిక సంస్థల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే ఆలోచనలు కూడా పూర్తిగా చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దీన్ని సీరియస్గా తీసుకుందని చెప్పాలి. సో ఎక్కువ స్థానాలు జెడ్పీటీసీ స్థానాలు కావచ్చు, ఎంపీటీసీ స్థానాలు కావచ్చు, సర్పంచ్ స్థానాలు కావచ్చు, ఈ అన్నీ కూడా 90% పైగా స్థానాలు గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించాలని చూస్తుంటే ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిందో అవన్నీ కూడా వివరిస్తూ స్థానిక సంస్థల్లో ముందుకు వెళ్లాలనే ఆలోచన చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. సో ప్రధానంగా అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో తీసుకున్నట్టయితే కొత్తగూడెం నియోజకవర్గంలో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైందని చెప్పాలి. అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా ఇప్పటికే ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. ఆశావాహులందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతోంది. నోటిఫికేషన్ ఎప్పుడైనా వెలువడవచ్చు, ఎప్పుడు వెలువడినా కానీ అభ్యర్థులని రెడీ చేసే దిశగా ప్రధాన పార్టీలన్నీ అడుగులు వేస్తున్న పరిస్థితి అక్కడ కనబడుతోంది. సో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థుల వేటలో పడిందని చెప్పాలి. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీసుకున్నట్టయితే 22 జెడ్పీటీసీ స్థానాలు, అలాగే 233 ఎంపీటీసీ స్థానాలు అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నాయి. దాదాపు కొత్తగూడెం నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాలు కూడా ప్రతి ఒక్క మండలంలో 18 నుంచి 22 గ్రామ పంచాయతీలు ఉన్న పరిస్థితి అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కనిపిస్తుంది. సో ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గాన్ని విషయానికి వస్తే దాదాపు 5 మండలాలు కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నాయి. అందులో కొత్తగూడెం, పాల్వంచ, చుంచుపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి మండలాలుగా ఉన్నాయి. సో పూర్తిగా చుంచుపల్లి మండలంలో 18 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అలాగే భద్రాద్రి కొత్తగూడెంలో 21 గ్రామ పంచాయతీలు, అలాగే పాల్వంచలో 22 గ్రామ పంచాయతీలు, కొత్తగూడెం అలాగే లక్ష్మీదేవిపల్లిలో కూడా 24 గ్రామ పంచాయతీలుగా ఉన్నాయి. సో పూర్తిగా ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మొత్తంగా అటు భద్రాద్రి కొత్తగూడెం రాజకీయ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న సిపిఐ పార్టీ నుంచి కూనంనేని సాంబశివరావు అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొత్తుల్లో భాగంగా సిపిఐకు ఆ సీట్ కేటాయించింది. సిపిఐ సీటు కేటాయించిన దగ్గర నుంచి కూడా అక్కడ నుంచి సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పరిస్థితి అందరికీ తెలిసిందే. సో ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గంలో తీసుకుంటే కొత్తగూడెం నియోజకవర్గంలో కూడా పూర్తిగా అది చాలా పెద్ద నియోజకవర్గాన్ని చెప్పుకోవాలి. ఇప్పటికే కొత్తగూడెం నియోజకవర్గంలో అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా ఆశావాహులను వెతికే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నట్టు అక్కడ కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా ఇక్కడ తెర మీదకి వచ్చిన అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజుల క్రితం బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించాలన్న అంశంపై కొద్దిగా సందిగ్ధత నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. సందిగ్ధత ఎందుకు నెలకొందంటే ఇప్పటికే రేసులో చాలామంది ఆశావాహులు ఉన్నారు. ఇప్పటికే టికెట్ మాకు కేటాయించాలని ముఖ్య కార్యకర్తలు అలాగే స్థానిక లీడర్లను, ప్రధాన లీడర్లను, ఎమ్మెల్యేలను అక్కడ కలుస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కొత్తగూడెం నియోజకవర్గంలో కనబడుతోంది. సో ప్రధానంగా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కొత్తగూడెం నియోజకవర్గంలో దాదాపు కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యే గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కూడా తెలంగాణ క్యాబినెట్లో 3 మంత్రులుగా కొనసాగుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు, అలాగే డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క,
రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. సో ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయానికి వస్తే కొత్తగూడెం నియోజకవర్గంలో కూడా కొంత శ్రీనివాసరెడ్డికి ఎక్కువగా పట్టు ఉంటుంది. శ్రీనివాసరెడ్డి అనుచర గణం కూడా కొత్తగూడెం జిల్లాలో ఎక్కువగానే ఉంటుంది. సో కొత్తగూడెం నియోజకవర్గం విషయానికి సంబంధిస్తే అధికార కాంగ్రెస్ పార్టీకి సీట్ల కేటాయింపు కొద్దిగా తలనొప్పిగా మారే అవకాశం ఉందని ఎక్కువగా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే ఇటు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆ కొత్తగూడెం నియోజకవర్గంలో క్యాడర్ ఉంది. అలాగే డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న భట్టి విక్రమార్కకు కూడా కొత్తగూడెం నియోజకవర్గంలో క్యాడర్ ఉంది. సో కాంగ్రెస్లో 3 మంత్రులు క్యాడర్ ఉన్న నేపథ్యంలో ఈ 3 మంత్రులు కూడా అక్కడ ప్రధానంగా అనుచర గణం అక్కడే ఉంటుంది. సో ఎప్పుడైతే తెలంగాణ హైకోర్టు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సెప్టెంబర్ 30 లోపు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఆర్డర్ వేయడంతో అక్కడి నుంచి కూడా ఆశావాహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇప్పటికే ముఖ్య నేతల్ని ఎమ్మెల్యేలందరినీ కూడా కలుసుకుంటూ టికెట్ మాకు కేటాయించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ వినతి పత్రాలు అందుతున్న పరిస్థితి కనబడుతుంది. సో గెలుపు గుర్రాల కోసం ప్రధాన రాజకీయ పార్టీలను అన్నీ కూడా వేటను కొనసాగిస్తున్న పరిస్థితి అక్కడ కనబడుతుంది. సో గతంలో దాదాపు 22 జెడ్పీటీసీ స్థానాలు అలాగే 233 ఎంపీటీసీ స్థానాలకు పోటీ జరిగితే ఆ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువగా అక్కడి నుంచి అధికార పార్టీయే ఎక్కువగా స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ కొద్ది స్థానాలతో మాత్రమే అక్కడ సరిపెట్టుకున్న పరిస్థితి గత ఎన్నికల్లో కనబడింది. సో ఈసారి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి అధికార పార్టీ అభ్యర్థులకే ఎక్కువగా అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా అక్కడ క్యాడర్ మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమల్లో భాగంగా ఒక్కొక్క పథకాన్ని మేము అమలు చేసుకుంటూ వస్తున్నాము అని చెప్పేసి కూడా అక్కడ ప్రజలకి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజల్ని మోసం చేసి కూడా అధికార కాంగ్రెస్ పార్టీ అలివిగాని హామీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు కూడా 6 గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదంటూ కూడా ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళు ఎక్కువగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని క్యాష్ చేసుకోవడానికి అంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోవడానికి అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. సో ఈ 2 పార్టీల సంగతి ఈ విధంగా ఉంటే ప్రధానంగా బీజేపీ పార్టీ అలాగే టీడీపీ కూడా ఈసారి పోటీలో ఉండాలని యోచిస్తుంది. బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో నిలవాలని కూడా యోచిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో సిపిఐ, సిపిఎం పార్టీ కూడా పొత్తుల్లో భాగంగా ఏ రాజకీయ పార్టీతో పొత్తు కలవాలి లేదా ఒంటరిగా ఎన్నికల బరిలో నిలవాలని చెప్పేసి కూడా యోచిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. సో ఎస్పెషల్లీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం నియోజకవర్గంలో విషయానికి వస్తే అక్కడ ఓటర్లంతా కూడా ఎక్కువ అది రిచెస్ట్ ఏరియా అని చెప్పుకోవాలి. సింగరేణి అలాగే కేటీపీఎస్ ఉన్న ఏరియా. సో ఎక్కువ ఓటర్లంతా కూడా చాలా ఎడ్యుకేటెడ్ ఓటర్లు ఉన్నారు. కొంత ట్రైబల్ ఏరియా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈసారి స్థానిక సంస్థలు ఏ విధంగా ఉంటాయనేది కూడా పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితే ఇక్కడ కనబడుతుంది. సో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు ఎక్కువ సీట్లు సాధిస్తారు అనే అంశంలో కనుక ఒకసారిగా మాట్లాడుకున్నట్లయితే గడిచిన 10 ఏళ్లలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో కొంత క్యాడరు అలాగే ప్రజలు కూడా కొంత ఇబ్బంది పడ్డారని చెప్పేసి కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. ఎవరికి కూడా సరైన డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. అలాగే రేషన్ కార్డులకు సంబంధించి కూడా చాలా పెండింగ్ పెట్టుకుంటూ వచ్చిందని చెప్పేసి కూడా గతంలో ఉదంతులు వినిపించాయి. సో ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారం అంటే ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీని అధికారం కోల్పోయే దిశగా అడుగులు వేశాయి. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా సిపిఐకి సీటు కేటాయించింది. సిపిఐ నుంచి కూడా కోనంనేని సాంబశివరావు గెలిచారు. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు అలాగే మహాలక్ష్మి గృహజ్యోతి పథకం కింద 0 కరెంటు అలాగే రేషన్ కార్డులకు సంబంధించి కానీ డబుల్ బెడ్రూమ్కి సంబంధించి కానీ ఒక్కొక్కటిగా అంటే ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిందో 6 గ్యారెంటీలు ఇచ్చిందో అన్నీ కూడా ఒక్కొక్క గ్యారెంటీ పూర్తి చేసుకుంటూ వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా విజయ అవకాశాలు ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ క్యాడర్ చెప్పుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ప్రధానంగా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి గతంలో అంటే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఈ 3 పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి అక్కడ అధికారాన్ని సాధించిన విషయం తెలిసిందే. సో ఈసారి కనుక ఈ 3 పార్టీలు కూటమిగా కలిస్తే ఎంత వరకు ఎన్ని సీట్లు అయితే వీళ్ళు గెలుస్తారా అన్నది కొంత ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల గురించి స్పెషల్గా
మాట్లాడుకోవాలంటే పూర్తిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు 22 జెడ్పీటీసీ స్థానాలు, 233 ఎంపీటీసీ స్థానాలకైతే ప్రధానంగా పోటీ జరుగుతుంది. సో ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్ జరిపించాలని ఆలోచనలు ఉన్నా కానీ ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్సే ఫస్ట్ నిర్వహించాలి అన్న దాంతో కూడా ఇటు పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కూడా ఎలక్షన్కి సంబంధించి ఎలక్షన్ సామాగ్రి కానీ ఎన్నికల విధులు నిర్వహించే వాళ్ళు కూడా డేటా అంతా కూడా పోలింగ్ కేంద్రాలను కూడా పూర్తిగా రెడీ చేసుకుని ఉన్న పరిస్థితి కనబడుతోంది. ఆశావాహులు అయితే ఎవరైతే ఉన్నారో మాకు సీట్లు కేటాయించాలంటూ కూడా ఇప్పటికే పార్టీ పెద్దల దగ్గరకు క్యూ కొడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇటు బీజేపీ ఇటు అభ్యర్థులను వెతికే దిశగా అడుగులు వేస్తుంది. సో మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వేడి మొదలైందని చెప్పాలి. ఇటు ఖమ్మం జిల్లాతో పాటు అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా స్థానిక సంస్థల వేడి అంటే రోజు రోజుకి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్న పరిస్థితి కనబడుతోంది. సో వేచి చూడాలి. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే పూర్తిగా అభ్యర్థుల్ని రెడీ చేసుకునే దిశగా ప్రధాన పార్టీలు కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నెలకొంటా ఉంది. సో ఇది ఇక్కడ నుంచి స్థానిక ఎన్నికల మీద తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా నైన్ టీవీ, ఖమ్మం నుంచి.